శుభములు కలుగు నీకు. హాసిని, అమ్మా, అరుంధతి గారు ఫోన్ చేస్తున్నారు. హలో అరుంధతి. ఏయ్, పెద్ద సాధు జీవిలా గొంతులో మంచితనం నటించుకో. నా ఇంటికి పోలీసులు ఎందుకు పంపించావో చెప్పు. పోలీసులా? ఏ, నీ కూతుర్ని నేనేదైనా చేశానని పంపించావా? అసలు అసలు పోలీసులకి ఎవరు చెప్పారో నాకు తెలియదు అరుంధతి. ఓ, నీకు తెలీదా? అంటే నీ ఇంట్లో నీకు కొంచెం కూడా వాల్యూ లేదన్నమాట. నీ చేత్తో రాసిన రూల్స్, అదే కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అని ఏదో ఉంది కదా. నీకు తెలియకుండానే నీ కూతుళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళు ఆ రూల్ బ్రేక్ చేసి నిన్ను విలువలేని దాన్ని చేశారన్నమాట. చూడు, నీకు నీ ఇంట్లో విలువ ఉందో లేదో నాకు అనవసరం. నాకు సొసైటీలో పరువుంది. దానికి ఏ కొంచెం డ్యామేజ్ జరిగినా నేను ఊరుకోను. నీకు బాగా తెలుసు కృష్ణ తులసి, పరువు ప్రతిష్టల కోసం నేను ఎంత దూరం వెళ్తానో నీకు మాత్రమే తెలుసు. నీ కూతురు తప్పు చేసి తనే ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు పోలీసులు నా ఇంటి ముందున్నారు. వాళ్ళు గాని ఇంట్లోకి అడుగు పెట్టారంటే లేదు లేదు అరుంధతి, వాళ్ళు మీ ఇంట్లోకి రారు. నేను వాళ్ళతో మాట్లాడతాను. అయితే మాట్లాడు. హలో సార్, నేను మీకు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిల అమ్మ కృష్ణమ్మని. మీరు దయచేసి కాసేపు ఆగండి సార్. ఆ ఇంట్లోకి వెళ్ళకండి సార్. నేను నా కూతుళ్ళని తీసుకుని అక్కడికి వస్తాను. వచ్చి మీతో మాట్లాడతాను సార్. ఏంటండి ఇదంతా? మీకు దండం పెడతాను సార్, దయచేసి ఆ ఇంట్లోకి వెళ్ళకండి. సరే, ఎంతసేపట్లో వస్తారు? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను. పావుగంటలో అక్కడ ఉంటాను. సరే రండి. త్వరగా రా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్తవాపక్షేకరం శ్రీభూసహిత వెంకటేశ్వర స్వామి దేవత పావనం పాదోదకం శుభం. వెంకటేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. అమ్మా అమ్మా, రాత్రనగా ఇక్కడికొచ్చి కూర్చున్నావు. ఇక్కడి నుంచి కదల్లేదు, మెదల్లేదు, చుక్క నీళ్లు కూడా తాగలేదు.
చూడు ఆకలికి మొహం ఎలా ఈడ్చుకుపోయిందో. పాపం ఏ తల్లి కన్న బిడ్డవో, ఏ కష్టంలో ఉన్నావో. ఇందా ఈ ప్రసాదం ఎంగిలిపడు. రాత్రి నుంచి ఏమీ తినలేదు. తినమ్మా, తినకపోతే ఎట్లా? తిను, ఆకలికి సోసొచ్చి పడిపోతావు. తినమ్మా. పోవాలనుకునే బతుకు శోషతో పడిపోతే అదృష్టం అనుకోవాలి కానీ అయ్యో పాపం అని జాలి పడ్డానికి ఏముందబ్బా? వద్దమ్మా, అలా మాట్లాడుకు. దేవుడు నీకు మేలే చేస్తాడు. ఇందా ఇదిగో తినమ్మా. వద్దమ్మా, ఏడవకు. నీకెలాంటి కష్టమూ ఉండదు. తిను, తినమ్మా. అయినా మంచి చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు. ఏ ఇంటి బిడ్డవమ్మా? కష్టంలోనే బతుకమనే కన్నవాళ్ళు, కష్టపెట్టి సంతోషపడే అత్తింటి వాళ్ళు. ఇంక నేను ఏ ఇంటి బిడ్డనైనా ఉపయోగం ఏముందబ్బా? అలా బాధపడద్దమ్మా. తిను, ధైర్యంగా ఉండు. చాలవ్వా. సరే, జాగ్రత్తమ్మా. అటు చూడరా, ఆ అమ్మాయి హాసినిలా ఉంది కదా. లా ఏంట్రా? హాస్నియే. అది ఎక్కడుందేంట్రా? తన గెటప్ చూస్తుంటే గుడికొచ్చినట్టు లేదురా, ఏదో గొడవ పడి వచ్చినట్టుంది. కానీ అది విక్కీ గారిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది కదరా. రేయ్, గొడవ అత్తారింట్లోనే అయ్యి ఉంటుందిరా, అందుకే ఇంటికి వెళ్లకుండా ఎంత దూరం వచ్చింది. ఓ, అయితే మరి ఏంట్రా? రేయ్, అప్పుడే మర్చిపోయావా? నువ్వు దాని ఫోటో మార్ఫింగ్ చేసావని నిన్ను చిత్తుగా కొట్టించింది కదరా. ఎలా మర్చిపోతాన్రా? నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దెబ్బతిన్న సిచ్యువేషన్ అదే కదరా. మరి ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? అవకాశం దొరికింది కదా, పెట్ట ఒక్కరితే ఉంది, వెళ్ళి ప్రతీకారం తీర్చుకో. నాకేంట్రా భయం?